గడిచిన వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నటువంటి కస్టడీ డెత్ వివాదం తాజా పరిణామాలపై సమగ్రంగా విశ్లేషిద్దామనుకుంటున్నాను. సిఐ నాగరాజు వర్సెస్ గాతి సాయికృష్ణ సంబంధించిన ఈ వ్యవహారంలో వారి పాత్ర ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఏంటి, ప్రధాన రాజకీయ పార్టీలు పాత్ర, ప్రత్యర్థులు ఏ విధంగా విమర్శించుకుంటున్నారు, ప్రజల అభిప్రాయం ఏంటి అనేది ఈ విషయంలో కూలంకషంగా చర్చిద్దాం అనుకుంటున్నాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. ఏదైతే వాచ్ టైం చాలా తక్కువగా ఉంది, అదేవిధంగా లైక్స్ అండ్ షేర్స్ లేకపోవడం వల్ల వీడియోకి కావాల్సినంత వ్యూస్ రాకపోవడం చాలా ఇబ్బందిగా మారింది. దయచేసి ఈ టాపిక్ని ఎండ్ వరకు చూడటానికి ప్రయత్నించండి. సో ఇక అసలు విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థను ఒకేసారి కుదిపేస్తున్న కేసుగా కృష్ణలంక మాజీ సిఐ నాగరాజు వర్సెస్ గాదే సాయికృష్ణ వ్యవహారం మారిపోయింది. మొట్టమొదటిగా మిస్సింగ్ కేసుగా ప్రారంభమైనటువంటి ఈ ఘటన ఇప్పుడు హత్య కేసుగా టర్న్ అవ్వటం, కస్టడీ డెత్గా ఆరోపణలు రావటం, హైకోర్టు జోక్యం చేసుకోవటం, ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ని ఏర్పాటు చేసే వరకు చేరుకుంది. సో అసలు ఈ సాయికృష్ణ ఎవరు అని మనం ఒకసారి కనుక అర్థం చేసుకుంటే, విజయవాడ నగరానికి చెందిన గాదే సాయికృష్ణ 23 సంవత్సరాల వయసున్న వ్యక్తిగా ఉన్నాడు. ఇదే విషయాన్ని నివేదికలో కూడా ప్రస్తావించడం జరిగింది. మే నెలలో కృష్ణలంక పోలీసుల అదుపులోకి వెళ్ళిన తర్వాత ఆయన కనిపించకుండా వెళ్ళిపోవడం అనేది కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. అతడిని పోలీసులు తమ వెంట పెట్టుకొని తీసుకెళ్లారని, కానీ ఆ తర్వాత అతనికి సంబంధించిన ఏ రకమైన ఆజూకి చెప్పలేదు అంటుంది గాదే సాయికృష్ణ కుటుంబం. కుటుంబం చేస్తున్న ఆరోపణలు మనం ఒకసారి పరిశీలిస్తే, గాదే సాయికృష్ణ తల్లి పేరు విజయలక్ష్మి. ఆమె చేసినటువంటి ఆరోపణలు, తద్వారా ఈ కేసు ప్రభావితమైన అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా తీవ్రమైన చర్చాంశనీయమయ్యాయి. విజయలక్ష్మి చేస్తున్నటువంటి ఆరోపణల ప్రకారం సాయికృష్ణను పోలీసులు మొదటిసారిగా తీసుకువెళ్ళి కస్టడీలో ఉంచడం జరిగింది. తరువాత అతనిని తీవ్రంగా హింసించడం జరిగింది. ఆ హింస కారణంగా అతను మరణించి ఉండొచ్చు. ఇది కేవలం ఆమె అభిప్రాయం, అనుమానం మాత్రమే. దాని తర్వాత ఆధారాలు మాయం చేసేందుకు శవాన్ని రహస్యంగా దహనం చేశారు, నా బిడ్డని చంపారు అనేటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలను ఆమె మీడియా ముఖంగా చేయటం నాంది ప్రస్తావన. సో ఈ రకమైనటువంటి ఆరోపణలు తీవ్ర స్వభావాన్ని కలిగించేవైనప్పటికీ కూడా దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్న కారణంగా మిగిలిన అంశాలు బయట పెట్టడానికి పోలీసు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందుకు రావట్లేదు. ఇక సిఐ నాగరాజు విషయాన్ని కనుక తీసుకుంటే, ప్రజల్లో ఆగ్రహం పెరగటం, విజయలక్ష్మి బయటకు వచ్చి బోరుని విలిపించటం, ఒక తల్లికి జరిగిన ఆవేదన ఇదని చెప్పటం, వైసీపీ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా ప్రచారం చేయటం, ప్రొజెక్ట్ చేయటం, ఒక కులానికి అంటగట్టడం, మీడియా దృష్టి కేంద్రీకరించటం, విజయలక్ష్మి కుటుంబం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం, వీటన్నిటి పరిణామాల తర్వాత ప్రభుత్వం అసలైన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించిందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు దీనిపై ఆయన సింగపూర్ నుంచి వచ్చి రావడంతో ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. ఇమీడియట్గా సిఐ నాగరాజుని సస్పెండ్ చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణకు ఆదేశించారు. పూర్తి స్థాయిలో విచారించి విచారణ కమిటీ నుంచి నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి దర్యాప్తు అధికారులకు ఆదేశించడం జరిగింది చంద్రబాబు నాయుడు. దాని తర్వాతే ఈ కేసులో కీలక మలుపైనటువంటి సిఐ నాగరాజుపై హత్య కేసు నమోదు చేశారు. సో జూన్ 19వ తేదీన కేసులో భాగమైనటువంటి మరొక సంచలనమైన సంఘటన చోటు చేసుకోబోతుంది.
ఏంటది అంటే సాయికృష్ణ తల్లి ఇంతకుముందు చెప్పినట్టుగా కోర్టులో కేసు ఫైల్ చేసింది. నా కొడుకు మిస్ అయ్యాడు, ఆ మిస్ చేసింది ఎవరంటే నాగరాజు, అతనిపై చర్యలు తీసుకోండి అని కేసు ఫైల్ చేసింది. సో ఆమె యొక్క అభియోగాలు ఏంటి? నాగరాజు హత్య చేశాడు, నా బిడ్డని అక్రమంగా నిర్బంధం చేశాడు, రహస్యంగా చంపాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఆమె చేసింది. సో ఇవన్నీ కలిపి పలు సెక్షన్ల కింద గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసుతో నాగరాజు పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తర్వాత నాగరాజుపై అధికారికంగా హత్య ఆరోపణలు నమోదు చేశారు. సో ఇష్యూలన్నిటి మధ్యలో హైకోర్టు కూడా జోక్యం చేసుకుంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వేసినటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేసును విచారిస్తుంది. ఆ కేసులో వాస్తవాలేంటో నిగ్గు తేల్చాలని హైకోర్టు కూడా సీన్లోకి ఎంటర్ ఇచ్చింది. సో కోర్టు ఏం చెప్తుంది? సాయికృష్ణను కోర్టులో ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరుపరచాలని పోలీసులకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. పోలీసుల వివరణపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా రిమార్కింగ్ కామెంట్స్లో మనకు తెలుస్తుంది. తదుపరి విచారణలో మేము సాయికృష్ణను ప్రవేశపెడతాము అని కోర్టుకి పోలీసులు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో రేపు జూన్ 19 రోజున కోర్టు ఏమడుగుతుంది, ప్రభుత్వం అంటే పోలీసు అధికారులు ఏం చెప్తారు అనేది ఒక సంచలనంగా మారబోతుంది. సో గడిచిన 2 రోజులుగా ఈ విధమైన పరిణామాలు గమనిస్తే మధ్యలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించడం, చంద్రబాబు నాయుడు ఆ క్యాంప్ ఆఫీస్కి ఆమెను పిలిపించుకొని పరామర్శించడం, ఇదంతా కూడా ప్యారలల్గా నడుస్తూ ఉన్నప్పుడు కొత్తగా ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జూన్ 21న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్కి ఎవరైతే బాధ్యతలుగా వహించాల్సిందిగా చెప్పింది ఐజీ ఎం రవిప్రకాష్ని, ఒక సీనియర్ డిస్ట్రిక్ట్ ఎస్పీని ఏర్పాటు చేసి అదేవిధంగా కొంతమంది మెంబర్స్గా డిస్ట్రిక్ట్ ఎస్పీలను కూడా ఇంక్లూడ్ చేసింది. సో ఈ బృందానికి పూర్తి స్థాయిలో దర్యాప్తు అధికారాలు బాధ్యతలు కల్పించింది. ఇప్పుడు మనకు లభిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఏదైతే ఈ సాయికృష్ణ మిస్ అయినటువంటి కృష్ణలంక శ్మశాన వేటకులు విచారణ చేశారు, మే 23 అండ్ 24 జరిగినటువంటి దహనాలపై పరిశీలించారు, కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ను కూడా పరిశీలించారు, ఎవరైతే ఆ రోజు విధుల్లో ఉన్నారో ఆ సిబ్బందిని విచారించారు, మిగతా చర్యలు కూడా తీసుకుంటున్నారు. సో ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు దీన్ని పర్సనల్గా తీసుకున్నాడు ఈ కేసుని. కుటుంబ సభ్యులు ఎప్పుడైతే విజయలక్ష్మి ఆమె కుటుంబంతో కలిసి చంద్రబాబు నాయుడు కలవడంతో కులం రంగు పులుముకుందో విజయలక్ష్మి చేతే చెప్పించారు, ఈ కేసుకి కులానికి సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు మాకు పూర్తి న్యాయం చేస్తారని చెప్పాడు. అసలు ఆమె ప్రెస్ మీట్లో ఏం మాట్లాడిందంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మాకు పూర్తి న్యాయం చేస్తానన్నారు, విచారణలో ఏ రకమైన అధికార దుర్వినియోగం ఉండదు, జోక్యం ఉండదు, ఎవరైతే బాధ్యులుంటారో వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టుగా విజయలక్ష్మి చెప్పారు. ముఖ్యమంత్రి ఏదైతే చెప్పారో దానిపై పూర్తి స్థాయిలో నాకు నమ్మకం ఉంది అని కూడా ఆమె చెప్పారు. ఈ పరిస్థితి ఎలా నడుస్తుండగా ఈ కేసు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక కులం రంగు పులుముకొని రాజకీయ రంగు కూడా పులుముకోవడానికి స్టార్ట్ అయింది. ఈ మధ్యలోనే వైఎస్ఆర్సీపీ దూరటం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించటం, వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవటం. సో అనూహ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కేసుపై సిబిఐ విచారణ కోరారు. అంటే బేసిక్గా ఏంటంటే సిబిఐని పంజరంలో చిలక అనేటువంటి అభివర్ణించినటువంటి వ్యక్తే, బాబాయ్ హత్య కేసులో సిబిఐ విచారణ అవసరం లేదు అని చెప్పినటువంటి వ్యక్తే, సుబ్రహ్మణ్యం కేసులో సిబిఐ విచారణ అవసరం లేదనేటువంటి చెప్పినటువంటి వ్యక్తే కొత్తగా ఇప్పుడు సిబిఐ విచారణ కోరారు. అదేంటి అంటే, మా ప్రభుత్వంలో పోలీసులు చాలా బాగా పనిచేస్తారు, పక్క ప్రభుత్వంలో పోలీసులు పని చేయరు అనేటువంటి ఒక నినాదాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చి పోలీసు వ్యవస్థపై, పోలీసు అధికారులపై, న్యాయకత్వంపై తీవ్రమైనటువంటి విమర్శల దాడిని కొనసాగించారు. ఇది కేవలం ఒక్క అధికారి వ్యవహారం కాదు,
ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వైఖరి అలాగే ఉంది, ఆ ప్రభుత్వంలో పనిచేసే అధికారుల వైఖరి అలానే ఉందని తీవ్రంగా దుయ్యబట్టారు. నిష్పాక్షికంగా దర్యాప్తు జరగబోదు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. కానీ ఏ స్థాయిలో అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడో అదే తీవ్రమైనటువంటి స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారులు కూడా స్పందించారు. నిష్పాక్షికంగా దర్యాప్తు జరుగుతుంది, సిట్ ద్వారా నిజాలు బయటకు వస్తాయి అతి త్వరలోనే అని చెప్తుంది. అసలు ఈ కేసు ఎందుకు ఇంత సంచలనంగా మారిందంటే ఇదేదో సాధారణమైనటువంటి మిస్సింగ్ కేసు అయితే కానే కాదు. ప్రజల్లోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఈ కేసు మీద చర్చించడం బాగా ఎక్కువైపోయింది. కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి అదృశ్యమయ్యాడనేదే ఒక సంచలనమైన ఆరోపణ. ఆ అదృశ్యం అవడానికి కారణం ఒక పోలీస్ అధికారి అనటమే మరొక సంచలనమైనటువంటి కారణం. ఆ పోలీస్ అధికారే హత్య చేశాడు అనేటువంటిది మరొక అభియోగం ఇంకొంచెం సంచలనంగా మారింది. దాని తర్వాత ఆ పోలీస్ అధికారిపై హత్య కేసు నమోదవటం, హత్య చేసి శవాన్ని దహనం చేశారు అనేటువంటి తీవ్రమైన ఆరోపణలు రావటం, హైకోర్టు జోక్యం చేసుకోవటం, సీఎం ఎక్స్ సీఎం ఇన్వాల్వ్ అవ్వటం, సిట్టు వరకు వెళ్ళటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా మానవ హక్కులపై, హ్యూమన్ రైట్స్పై జరుగుతున్న దాడిగా చెప్పటం, చర్చ మొదలవటం ఈ ప్రస్తుత కేసు యొక్క దుస్థితికి తార్కాణం. సో ఇప్పటి వరకు చూసుకున్న కేస్ మినిట్స్ మనం చూసుకుంటే సిఐ నాగరాజ్ సస్పెండ్ అయ్యారు, ఎఫ్ఐఆర్ ఆయన మీద నమోదైంది, హత్య ఆరోపణలు చేర్చబడ్డాయి ఒక పోలీస్ ఆఫీసర్ మీద. రీసెంట్గా ఈరోజు సిట్ ఏర్పాటు చేయబడింది. హైకోర్టు పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తామని హామీ చేసింది. సో ఇన్ని సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ ఇమీడియట్గా పర్ఫామ్ అవటం నిజంగానే సంచలనంగా పరిగణించవచ్చు. అయితే సాయి కృష్ణకు నిజంగా ఏం జరిగిందో, ఆరోపణలు ఎంతవరకు నిజమో, తుది బాధ్యత ఎవరిదో ఇంకా దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో న్యాయ ప్రక్రియ ద్వారా మాత్రమే తెలుస్తుంది. సో ఇదైతే కనుక గడిచిన 2 సంవత్సరాల్లో ప్రభుత్వానికి ఈ రకమైన కేసు అయితే ఇప్పటి వరకు తగలలేదు. సో ఇదైతే కింది స్థాయి నుంచి పై వరకు కూడా ఒక తీవ్రమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది రాజకీయ వర్గాల్లో, అదేవిధంగా సొసైటీలో. సో దీనిపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అదేవిధంగా హైకోర్టులు ఎట్లా స్పందిస్తాయనేది మనకి రేపు జూన్ 19 రోజు తెలియబోతుంది. సో వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు సిఐ నాగరాజే ఈ కంప్లీట్ ఇన్సిడెంట్కి, ఇష్యూకి కారణమా, లేకపోతే దీంట్లో సాయికృష్ణ పాత్ర ఏమైనా ఉందా, ఎవరు దీనికి ప్రధాన కారణం, ఎవరిని దీన్ని బాధ్యులు చేస్తారు అని మీరు ఊహిస్తున్నారు? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేయండి.